బాంబుల వర్షం, కాల్పుల మోత, మంటలు, పొగలు, రక్తధారాలు. కాలరాత్రి తెల్లారితే ఏం మిగులుతుందోనన్న ఆందోళన నడుమ విజయమో వీర స్వర్గమో తేల్చుకునేలా భీకర యుద్ధం జరుగుతుంది. డ్రోన్స్, మిసైల్స్తో దాడికి పాల్పడిన పాకిస్తాన్పై భారత సైనిక చర్యకు పూనుకుంది. ఇక ఆ దేశంలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ మేరకు పేషావర్, లాహోర్ నగరాలపై బాంబుల మోత ముగిస్తుంది. ఇక భారత సరిహద్దులోని యోరీలో పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడుతుంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్తున్నారు. మరోవైపు పాకిస్తాన్పై బలూచిస్తాన్ ఆర్మీ దాడికి పాల్పడింది. క్వాటా నగరంతో పాటు పాకిస్తాన్ ఫ్రాంటియర్ కోర్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. ఓవైపు భారత్, మరోవైపు బలూచ్ దాడులతో పాక్ బెంబేలెత్తుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో ఎలా ఉంది? అలాగే ప్రధానంగా పాక్ ప్రధాని కూడా విదేశాలకు పారిపోయినట్టుగా వార్త వినిపిస్తుంది. ఈ వార్తలో నిజమెంత అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ భారత త్రివిధ దళాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఉగ్రమూకలను మట్టుబెడతా ఉన్నారు. కానీ నిన్న అర్ధరాత్రి సమయంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఏదైతే సంబంధించిన ఆ ఏరియా ప్రాంతం నుంచి కూడా ఉగ్రవాదులు చొరబాటేందుకు కూడా ప్రయత్నించారు. వాళ్ళకి సంబంధించి కూడా మట్టుబెట్టిన నేపథ్యం ఉంది. నిన్న సంబంధించి కూడా ఏదైతే ఆ భారత్కి సంబంధించి కూడా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ ఏదైతే ఆత్మాహుతికి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్కి సంబంధించి కూడా ప్రయోగించింది. ఇక దానికి సంబంధించి కూడా త్రివిధ దళాలు ఆ మిసైల్స్ను డ్రోన్స్కి సంబంధించి కూడా పూర్తిగా వాటన్నిటిని కూడా అయితే స్మాష్ చేయడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా అదే భీకర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏదైతే పాక్కి సంబంధించి సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్ చేస్తున్నారు. ఒకవైపు భారత్కి సంబంధించి కూడా త్రివిధ దళాలతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. మరి కాసేపట్లో సంబంధించి కూడా కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా బీఎస్ఎఫ్తో భేటీ కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉందంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఒక కవింపు చర్యలకు పాల్పడతా ఉంది. వైపు ఆత్మాహుతి డ్రోన్స్ కావచ్చు, జైషే మొహమ్మద్ సంస్థ ఉగ్రమూకలంతా కూడా లదాఖ్ కావచ్చు, పంజాబ్ ఏదైతే పాకిస్తాన్ ఏదైతే ఆ బార్డర్ నుంచి కూడా భారత్లోకి చొరబడేందుకు యత్నిస్తూ ఉన్నారు. ఒకవైపు మిసైల్స్ డ్రోన్స్తో కూడా సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు కూడా ఇప్పుడు భారత త్రివిధ దళాలు చెప్తా ఉన్నాయి. ఇక మరి అంటే భవిష్యత్తు ఏం తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏముండబోతున్నది, ఇక పూర్తిగా పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించేందుకు కూడా సన్నిద్ధం కావాలి. ఎందుకంటే ఉగ్రముఖులకు సంబంధించుకోవచ్చు ఇప్పటికప్పుడు నిలవరిస్తూ ఉన్నా కూడా ఏదైతే సామాన్య పౌరులు జమ్మూ కాశ్మీర్లోని సామాన్య పౌరులపైన కూడా కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 20 మందికి పైగా కూడా సామాన్య భారత పౌరులు చనిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సంబంధించి కూడా వీటన్నిటినీ తిప్పికొట్టే విధంగా ఇప్పటికే భారత్ త్రివిధ దళాలకు సంబంధించి కూడా పూర్తిగా పాక్కి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్కి సంబంధించి కావచ్చు, క్షిపణులకు సంబంధించి కూడా వాటన్నిటినీ నిలువరించింది. వాటన్నిటికి సంబంధించి కూడా స్మాష్ చేసిన నేపథ్యం అయితే కనిపించా ఉంది. నిన్న సంబంధించిన భారత్ సరిహద్దులకు సంబంధించి కూడా నిన్న యుద్ధ విమానాలు కావచ్చు, ఆత్మాహుతి డ్రోన్లు కావచ్చు, ఇక జమ్మూ కాశ్మీర్ విమానాశ్రయానికి సంబంధించి కూడా సైనిక కేంద్రాలే లక్ష్యంగా నిన్న పాక్ ఏదైతే ఆ డ్రోన్స్తో కూడా పేల్చేందుకు నిన్న తెగబడ్డది. వాటన్నిటికి సంబంధించి కూడా త్రివిధ దళాలు ఏదైతే దానికి సంబంధించి కూడా ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. దాంట్లో 3 డ్రోన్లు అలాగే 3 యుద్ధ విమానాలు, ఏదైతే పాక్కి సంబంధించి కూడా F-16 అలాగే 2 F-17 యుద్ధ విమానాలకు సంబంధించి కూడా భారత త్రివిధ దళాలు పేల్చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న సంబంధించి కూడా 2 సైనిక రక్షణ వ్యవస్థలపైన కూడా భారత్ మరోసారి దాడి చేసింది. ఇక దానికి సంబంధించి పూర్తిగా అంటే పాకిస్తాన్కి సంబంధించి ఒకవైపు రక్షణ వ్యవస్థలు కావచ్చు, ఉగ్రవాద సంస్థలకు సంబంధించి టార్గెట్గా వెళ్తున్నది. ఇప్పటికే 9 ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కూడా పూర్తిగా ఆపరేషన్ సింధూర్తో పేల్చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి పాక్కు సంబంధించి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నది. కాబట్టి ఆ నిఘా వ్యవస్థలు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ వ్యవస్థ కావచ్చు, నేవీ వ్యవస్థకు సంబంధించి కూడా పూర్తిగా నిఘా పెట్టింది. దానికి సంబంధించి కూడా టార్గెట్గా వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పాక్కి సంబంధించి కూడా ఒకే నావీ వ్యవస్థ కలిగి ఉన్నది కాబట్టి దానిపైన కూడా ఏదైతే బలంగా ఢీ కొడితే ఖచ్చితంగా పాక్ వెనుదిరుగుతుంది. పాక్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఆర్మీ వ్యవస్థకు సంబంధించి కూడా ఇప్పటికీ బెంబేలే పెత్తిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పాక్ ప్రధానికి సంబంధించి కూడా ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ఆయన సంబంధించి కూడా విదేశాలకు వెళ్ళినట్టుగా
తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ పాక్కు సంబంధించిన ఆర్మీ దళాలన్నిటి కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా ఎందుకంటే భారత్ పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులకు సంబంధించి కూడా అట్టుడుకుపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా బీఎస్ఎఫ్ చీఫ్ దల్విత్ చౌదరి భేటీ అయ్యారు. ఇక భవిష్యత్ నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది. నిన్న అర్ధరాత్రికి సంబంధించి కూడా పాకిస్తాన్ చొరబాటుదారులు కావచ్చు, ఇక భారత్కు సంబంధించి కూడా విమానాశ్రయాలపైన కూడా దాడులు చేసేందుకు ఆత్మాహుతి డ్రోన్స్ని ప్రయోగించింది. వాటన్నిటికి సంబంధించి కూడా బీఎస్ఎఫ్ జవాన్లు సంబంధించిన వాటిని ఏదైతే నిలువరించారో, ఇక మరోసారి త్రివిధ దళాలతో ఏదైతే రాజ్నాథ్ సింగ్ భేటీ కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా భారత్ పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్కి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించిన లాహోర్కి సంబంధించిన మిలిటరీ స్టేషన్ పైన కూడా భారత్ డ్రోన్స్కి సంబంధించి కూడా అంటే పాకిస్తాన్కి సంబంధించి కూడా డ్రోన్స్ని అడ్డుకుంటా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికీ 50కి డ్రోన్స్కి పైగా కూడా పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించింది. ఒకవైపు లదాఖ్ కావచ్చు, పంజాబ్కి సంబంధించిన ఏదైతే పాక్ బార్డర్స్ ఉన్నాయో ఆ పాక్ బార్డర్స్ వేదికగా కూడా ఇప్పుడు టార్గెట్గా ఈ 50 డ్రోన్లను ప్రయోగించింది. మరోవైపు అన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా ఇప్పటికే భారత్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా హై అలర్ట్ను కూడా జారీ చేసిన నేపథ్యం. ఇప్పటికీ 24 ఏదైతే ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా ఏదైతే ఈ ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా మూసివేయడం జరిగింది. దాంట్లో చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, అలాగే భూటాన్, కిషాన్ కూడా సీమ్లాతో పాటుగా ఇక మొత్తంగా 24 ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా అన్ని ఏరియాలు ఏదైతే సమస్యాత్మకంగా పాకిస్తాన్ టార్గెట్ చేస్తుందో అట్లాంటి ఏరియాలకు సంబంధించి కూడా హై అలర్ట్ జారీ చేశారు. భద్రతా నిఘాను కూడా పెంచడం జరిగింది. మరోవైపు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనితో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా దేవాలయాల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక జన సంచారానికి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కువగా ఎక్కడ రద్దీ ప్రాంతాలు ఉంటాయో ఆ రద్దీ ప్రాంతాల పైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉండాలని కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రక్షణ దళాలు సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే భీకర యుద్ధం కొనసాగుతున్నది. ఒకవైపు పాకుకు సంబంధించి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపు డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఆత్మాహుతి డ్రోన్స్కి సంబంధించి కూడా ప్రయోగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎప్పటికప్పుడు దీన్ని ఏదైతే తిప్పికొట్టే విధంగా కూడా ఇక్కడ భారత్ త్రివిధ దళాలు ఇప్పటికే అవి నిలువరిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఏదైతే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన పరిసర ప్రాంతాలు ఉన్నాయో వాటి నుంచి కూడా ఏదైతే ఉగ్రవాదులు కావచ్చు, సంబంధించిన పాకిస్తాన్కి సంబంధించి కూడా ఆర్మీ దాడులకు తెగబడుతుంది. కాబట్టి వీటన్నిటిని ఏ విధంగా నిలువరించాలి. ఒక అర్ధరాత్రిలో కూడా 50 డ్రోన్స్ కావచ్చు, ఇక ఏదైతే భారతదేశానికి సంబంధించి విమానాలు ఏదైతే ఎయిర్పోర్ట్లు కావచ్చు, నిఘా వ్యవస్థ పైన కూడా ఖచ్చితంగా పాక్ ఆర్మీ టార్గెట్ చేసింది. కాబట్టి వీటన్నిటిని నిలువరించాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలని పైన కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా త్రివిధ దళాల అధిపతులు భేటీ అయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుంది, భారత్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతా ఉన్నది. ఎందుకంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, సామాన్యులను బలి తీసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఉగ్రవాద సంస్థలే మేము టార్గెట్గా చేశాం, పాకిస్తాన్లో ఎట్లాంటి సామాన్యులకు ఏమి జరగకుండా కూడా టార్గెట్గా మేము ఉగ్రవాద సంస్థలను పేల్చేశామని కూడా స్పష్టంగా భారత్ చెప్తా ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి కూడా సామాన్య ప్రజలనే టార్గెట్ చేసుకుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా రక్షించేందుకు భారత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే రాజ్నాథ్ సింగ్తో పాటుగా అమిత్ షా భేటీ ఉండబోతుంది. మరోవైపు త్రివిధ దళాల అధిపతులకు సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని పైన కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. కాబట్టి గట్టిగా పాకుకు సంబంధించి కూడా ఎదుర్కొనేందుకు, పాకుకు సంబంధించి బుద్ధి చెప్పేందుకు వివిధ దళాలు సిద్ధమవుతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.